నా కూతురు సీమా పాండో కనిపించకుండా పోయింది. గత 10 నెలల నుంచి తను ఎక్కడ ఉందో తెలీటం లేదు. నాకు తన ప్రియుడిపైనే అనుమానంగా ఉంది అంటూ ఓ వృద్ధుడైన సోహార్లాల్ పాండో ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లా ఖట్గవాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మీ అమ్మాయి వయసు, పేరు, ఎత్తు, ఆమె చివరిగా మీరెప్పుడు చూశారో, అప్పుడు ఏ రంగు ధరించి ఉందో చెప్పండి అని హెడ్ కానిస్టేబుల్ అడిగాడు. నా కూతురు కనిపించకుండా పోయి 10 నెలలవుతోంది అంటే ఆమె చివరగా వేసుకున్న బట్టలు నాకెలా గుర్తుంటాయి? కంప్లైంట్ తీసుకోకుండా ఇవన్నీ ఎందుకు అంటూ కూతురు కనిపించని బాధలో పోలీసుల మీద ఫైరయ్యాడు పాండో. అరే పెద్దాయనా, మీ బాధను అర్థం చేసుకోగలం. కాని 10 నెలలుగా కనిపించకుండా పోతే ఇప్పుడెందుకు ఫిర్యాదు చేయటానికొచ్చావ్? ఈ 10 నెలలు స్టేషన్కి రాకుండా ఏం చేశావ్? అని అడిగాడు పోలీస్. నా కూతురి పరువు పోతుందేమో, అందరికీ తెలిసిపోతుందేమో అనే భయంతో రాలేదు. కాని పరువు కంటే ప్రాణాలే ముఖ్యమని ఇప్పుడొచ్చాను అంటూ పాండో చెప్పటంతో షాకయ్యారు పోలీసులు. ఇక కంప్లైంట్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీసులకే మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ రోజు పోలీసులకు తెలిసిన ఆ విషయాలేంటి? సీమా ఏమైంది? వాచ్ ది స్టోరీ. సీమా పాండో ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లా జింగదోహర్ గ్రామంలో ఉండేది. వాళ్ల తెగలో సీమా పాండో అందగత్తె. దీంతో సీమాను పెళ్లి చేసుకోటానికి ఎంతోమంది పోటీపడ్డారు. కాని వచ్చిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కండిషన్లు పెట్టడంతో నీతో కాపురం చేయటం కష్టమని వెళ్ళిపోయారు. అయినా సరే సీమ మాత్రం తన కండిషన్లు ఒప్పుకునేవాడు వస్తాడు అనే కలల్లోనే బతికేది. అలా సీమకు 30 ఏళ్లు వచ్చినా పెళ్లి జరగలేదు. సీమా తండ్రి సోహార్లాల్ పాండే ఎంతో చెప్పి చూశాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే పెళ్లవటం కష్టమని హెచ్చరించాడు కూడా. అయినా సీమలో మాత్రం మార్పు రాలేదు. మెల్లగా పెళ్లి సంబంధాలు రావటం పూర్తిగా ఆగిపోయాయి. 35 ఏళ్ల సీమకు నడుం కింద వరకు పాములాంటి పొడవైన జడ ఉండేది. ఆ జడ చూసే ఆ తెగలోవారు సీమను పెళ్లి చేసుకుంటామని ఎగబడేవారు. అయితే సీమకు 46 ఏళ్ల చంద్రికాప్రసాద్ రాజ్వాడేతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎవరికీ పడని సీమ తనకంటే 11 ఏళ్లు పెద్దయిన వ్యక్తి ప్రేమలో పడిపోయింది. అప్పటినుంచి గ్రామంలో ఎక్కడ చూసినా వీరిద్దరే అన్నట్టు తిరిగారు. చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం. అడవికి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి రాజ్వాడేతో ఏకాంత సమయాన్ని గడిపేది సీమ. ఇది గమనించిన సీమా తండ్రి సోహార్ కూతుర్ని ఓ రోజు నిలదీశాడు. పెళ్లి చేసుకుంటా అంటే చెప్పు, నలుగురిని పిలిచి అందరి సమక్షంలో ఘనంగా పెళ్లి చేసి పంపిస్తాను. అంతేకాని ప్రేమ దోమ అని కొన్ని రోజులు తిరిగి మోజు తీరిపోయాక విడిపోతామంటే కుదరదు అని అన్నాడు. నాన్నా, రాజ్వాడే నువ్వనుకుంటున్నట్టు కాదు. తను చాలా మంచివాడు. నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. త్వరలోనే మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసింది సీమ. అప్పటికే 35 ఏళ్లు సీమకు. ఎప్పట్నుంచి సీమకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఎట్టకేలకు తానే ఓ వ్యక్తిని ఇష్టపడుతోంది కాబట్టి వారు కూడా అడ్డు చెప్పలేదు. ఇక అప్పటినుంచి మరింత రెచ్చిపోయారు సీమ, రాజ్వాడే. మామూలుగా వారానికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే శారీరకంగా కలిసేవారు ఇద్దరు. కాని ఇప్పుడు సీమకు ధైర్యం వచ్చేసింది. ఒకవేళ తాను ప్రెగ్నెంట్ అయినా పెళ్లి జరిగిపోతుందిలే అని మరో పనిలేదు అన్నట్టు రోజూ కామకేలిలో మునిగి తేలేవారు ఇద్దరు. ఓ రోజు ఆ పనిలో బాగా కష్టపడ్డాక ఇంకెన్ని రోజులు ఇలా ఉంటాం? పెళ్లి చేసుకుంటే ఇంకెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇలా కొండల్లో, గుట్టల్లో, అడవిలో మధురమైన క్షణాలు గడపాల్సిన అవసరం ఉండదు కదా. పెళ్లి చేసుకుందాం అని ప్రేమగా అడిగింది సీమ రాజ్వాడేని. నీ చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నానో అప్పుడే మనిద్దరికీ పెళ్లైపోయింది. నా దృష్టిలో నువ్వే నా భార్యవి. మనం ఎవరికీ ప్రూవ్ చేయనవసరం లేదు. నీ సామాన్లన్నీ రేపు మా ఇంటికి తెచ్చేసుకో. అక్కడే మనిద్దరం రేపు కాపురం పెడతామని చాలా తెలివిగా పెళ్లి అనే కాన్సెప్టుని పక్కన పెట్టేశాడు రాజ్వాడే. పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న సీమ అదే నిజమని నమ్మింది. తల్లిదండ్రులతో గొడవపడి మరీ తనకు సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని రాజ్వాడే ఉంటున్న ఇంటికి వెళ్ళిపోయింది. అదే గ్రామంలో పెళ్లి కాకుండా లివిన్లో ఉండటం మొదలుపెట్టారు సీమ, రాజ్వాడేలు. ఇంకేముంది, ఒకే ఇంట్లో ఉండటంతో ఎవరో వస్తారు, తమను చూస్తారు అన్న భయం లేదు. డోరు వేసేయటం, పగలు రాత్రితో సంబంధం లేకుండా రతిక్రీడలోనే రోజులు గడిపేసేవారు. దగ్గరగా ఉండటంతో ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసింది. అప్పుడే అర్థమైంది సీమకు, అనవసరంగా రాజ్వాడేను ప్రేమించాను అని. అతను కనిపించేంత మంచోడు కాదు. ఒళ్లంతా అనుమానంతోనే ఉండేవాడు. సీమ ఇంటినుంచి బయటకు వస్తే చాలు, ఎందుకెళ్ళావ్? ఎవడ్రమ్మన్నాడు అంటూ అనుమానంగా అడిగేవాడు. నీళ్లకోసం వెళ్ళాను అంటే ఇకపై నీళ్లు నేనే తీసుకొస్తా, ఇంట్లో నుంచి అస్సలు బయటకు రాకు అని కండిషన్ పెట్టాడు. అదేంటి కొత్తగా కండిషన్లు పెడుతున్నావ్? నాకు నచ్చినట్టు ఉంటాను అంటూ సీమ ఎదురు తిరిగింది. అంతే, అప్పట్నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నేను పరిచయం కాగానే నాతో పాటు అడవిలో తిరిగావ్. ఇప్పుడు నేను బోరు కొట్టేసి ఉంటాను, వేరేవాడికోసం వెతుక్కుంటున్నావా? నేను నీకు సుఖం ఇవ్వలేకపోతున్నానా అంటూ కొట్టడం మొదలుపెట్టాడు రాజ్వాడే.
తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని వచ్చినవారిని కాదని ఇలా పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్న సీమకు తన జీవితంపై విరక్తి కలిగింది. ఇక అతని నుంచి విడిపోయి ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయింది. ఇలా ఇంటినుంచి బయటకు వచ్చిన సీమకు ఎదురుగా రాజ్వాడే కనిపించాడు. రాత్రి సమయంలో ఇంటినుంచి బయటకు వచ్చినందుకు కొడతాడేమో అన్న భయంతో పరిగెత్తడం మొదలుపెట్టింది సీమ. కాని గ్రామ శివార్లకు వచ్చేసరికి పరిగెత్తలేకపోయింది. అలా అక్కడ ఆగిపోయింది సీమ. ఆగిన ఆమెను కొడుతూ ఎవరిని కలిసి వస్తున్నావ్? ఇంత రాత్రివేళ ఎక్కడ తిరిగొస్తున్నావ్? అంటూ బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఆ ఆవేశంలోనే పక్కనే ఉన్న పెద్ద కర్రతో కసితీరా కొట్టాడు రాజ్వాడే. ఆ దెబ్బలకు సీమ ప్రాణాలు పోయాయి. అప్పుడు రాత్రి 9 సీమాను తాను చంపటం ఎవరూ చూడలేదు కాబట్టి డెడ్ బాడీని దాచేస్తే కేసు కూడా ఉండదని ప్లాన్ వేశాడు. లివిన్లో ఉండకముందు ఎప్పుడూ ఏకాంతంగా కలిసే సొంగర జాఫీనిల అడవిలోకి సీమ మృతదేహాన్ని భుజంపైన మోసుకుని వెళ్లాడు రాజ్వాడే. కరెక్టుగా అడవి మధ్యలోకి వెళ్ళాక సీమ ఒంటిపై నూలుపోగు ఉంచకుండా మొత్తం తీసేసి తన దగ్గరున్న లైటర్తో కాల్చేశాడు. ఆ తర్వాత సీమ డెడ్ బాడీని అలాగే ఉంచి ఇంటికి పరుగున వెళ్లి పార తీసుకొని సైకిల్ తొక్కుకుంటూ డెడ్ బాడీ దగ్గరకు వెళ్లాడు రాజ్వాడే. సీమ మృతదేహాన్ని పాతిపెట్టడానికి నడుములోతు గొయ్యి తవ్వాడు. మృతదేహాన్ని గొయ్యిలో వేసేసి ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి అడవిలో ఉన్న కొన్ని ఆకులు, చిన్న చిన్న కర్రలు సీమాను పూడ్చిపెట్టిన దగ్గర పడేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అసలు ఏమీ జరగనట్టు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా ఫ్రెష్ అయ్యి పడుకున్నాడు రాజ్వాడే. చుట్టుపక్కల వాళ్ళందరూ సీమ గురించి రాజ్వాడేని అడగటంతో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిందని, త్వరలోనే వచ్చేస్తుందని చెప్పేవాడు రాజ్వాడే. సీమ తండ్రికి ఎందుకో అనుమానం వచ్చి, మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో చెబితే నేను వెళ్తాను, మా అమ్మాయిని చూడాలని ఉంది అని అన్నాడు. మీకెందుకంత శ్రమ? నేనే తీసుకువస్తాను రేపు వెళ్తాను అని చెప్పి ఓ వారం ఎక్కడెక్కడో తిరిగి గ్రామానికి వచ్చాడు. డైరెక్టుగా సీమ తండ్రి దగ్గరకు మీ అమ్మాయి అక్కడి నుంచి రాను అంటోంది, ఓ 4 రోజులపాటు అక్కడే ఉంటాను అంటోంది అని అబద్ధం చెప్పాడు రాజ్వాడే. అతని మాటలు నమ్మశక్యంగా లేకపోయినా సీమకు ఏ ప్రదేశమైనా నచ్చితే అక్కడే ఎక్కువసేపు గడిపే అలవాటు ఉండటంతో నమ్మాల్సి వచ్చింది సీమ తండ్రికి. అలా దాదాపు 6 నెలలు గడిచిపోయాయి. ఎన్నిసార్లు సీమ గురించి అడిగినా అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెబుతున్నాడే కాని సీమ మాత్రం రావటంలేదు. దీంతో సీమ తండ్రి రాజ్వాడేతో గొడవపడ్డాడు. నిజం చెప్పు, నా కూతురు ఎక్కడ ఉంది అని అందరి ముందు నిలదీశాడు. నీ కూతురు నన్ను వదిలేసి వేరేవాడితో లేచిపోయింది. నేను బోరు కొట్టేశాను అని చెప్పింది. నచ్చినవాడిని పెళ్లి చేసుకుంటాను అని వాడితో వెళ్ళిపోయింది అని అబద్ధం చెప్పాడు రాజ్వాడే. ఇదిలా ఉండగా ఓ రోజు మద్యం మత్తులో రాజ్వాడే వేరే మహిళతో ఉండగా, నాతో సరిగ్గా ఉండకపోతే నీకు సీమకు పట్టిన గతే పడుతుంది, అడవిలో ఒంటరిగా మిగిలిపోతావ్ అని అన్నాడు. ఈ విషయాన్ని ఆ మహిళ తిన్నగా వెళ్లి సీమ తండ్రి సోహార్లాల్ పాండేకి చెప్పేసింది. అప్పటికీ సీమ కనిపించకుండా పోయింది. 10 నెలలు దాటుతోంది. ఇక ఆలస్యం చేయకూడదని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు లాల్ పాండో. ఇక రంగంలోకి దిగిన పోలీసులు చంద్రికా రాజ్వాడేను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించేసరికి నిజం కక్కేశాడు. మరో వ్యక్తితో మాట్లాడుతుందన్న అనుమానంతోనే సీమను హత్య చేసి అడవిలో పూడ్చిపెట్టినట్టు ఒప్పుకున్నాడు. అలా చంద్రికా రాజ్వాడే చెప్పిన ప్లేసులో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో సీమ బంధువులు, తల్లి చూస్తుండగానే తవ్వితే వారికి అక్కడ అస్థిపంజరం కనిపించింది. అస్థిపంజరం మెడలో ఉన్న మాల, తలపై ఉన్న పొడవాటి జుట్టును చూసి అది తన కూతురే అని కన్ఫర్మ్ చేసింది సీమ తల్లి. ఇక పోస్టుమార్టం అనంతరం హత్యకు ఉపయోగించిన కర్ర, పూడ్చేందుకు వాడిన పార, సైకిల్, సీమ మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే చంద్రికా రాజ్వాడేపై కంప్లైంట్ చేసిన 3 రోజులకే సీమ తండ్రి సోహార్లాల్ పాండో కనిపించకుండా పోయాడు. ఇప్పటికీ అతని ఆచూకీ కనిపించలేదు. 7 నెలలుగా పాండో గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఒక్క క్లూ కూడా దొరకటం లేదు. దీంతో రాజ్వాడే లాల్ పాండోని చంపేసి పూడ్చిపెట్టేసి ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు. కానీ రాజ్వాడే మాత్రం లాల్ పాండో గురించి నోరు విప్పకపోవటంతో ఈ కేసును సాల్వ్ చేసే పనిలో పడ్డారు పోలీసులు.